మీరు 1,47,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయని చెప్పి అంటున్నారు. మరి గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం వచ్చి మేము నోటిఫికేషన్ ఇచ్చాం. ఆ నోటిఫికేషన్‌కి సంబంధించి ఎన్ని సార్లు పరీక్షలు పెట్టినా గూడా పరీక్షా పత్రాలు లీక్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, ఆ నోటిఫికేషన్‌లు మేము ఎటువంటి లీకేజీలు లేకుండా చేసాం. సో, మేమిచ్చినట్టని చెప్పి వీళ్ళంటున్నారు. మరి ఈ ప్రభుత్వాలు అన్ని వ్యవస్థను సక్రమంగా నడిపించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ లీకేజీల గురించి ఇటు సరిగ్గా లోపాలతోటి పరీక్షలు నిర్వహించడాన్ని వాళ్ళు సమర్థించుకుంటూ మరి ప్రజల జీవితాలతోటి లేదంటే నిజంగా విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతోటి ఎందుకు ఆడుకుంటున్నారని మీరు భావిస్తున్నారు? అనేది వాళ్ళకొక అలుసు అనేది అయిపోయింది నిరుద్యోగులంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముందిలే, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి పనికొచ్చే నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వడానికి పనికిరారు. ఏదైతే మాకు ఎలక్షన్స్ ఉంటాయో అప్పుడే వీళ్ళని వాడుకుంటాం. అప్పుడు వీళ్ళు మాకు ఒక చెస్ బోర్డ్ లో ఈ భటులు ఉంటారు కదా, అట్లాంటి భటులం అయిపోయినాం నిరుద్యోగులం. వీళ్ళు ఒకడు మంత్రి వచ్చేదంతాడు, ఒకడు రాజు వచ్చేదంతాడు, ఒకడు గుర్రం వచ్చేదంతాడు. అటు ఇటు బలయ్యేది మాత్రం మా నిరుద్యోగులే, మా భటులే బలైతున్నారు. వీళ్ళని నమ్మి వాళ్ళని నమ్మి సరే ఈ పార్టీ వస్తే చేస్తుందో ఆ పార్టీ వస్తే చేస్తుందో అన్న ఒక అత్యాశలోనే నిరుద్యోగి ఈ రోజు నిరుద్యోగిగా మిగిలిపోతున్నాడు. కనీసము నెలసరి ఒక రూమ్ రెంట్ కట్టుకోలేని పరిస్థితిలో 3 పూటలు తిండి తినలేని పరిస్థితిలో నిరుద్యోగులు ఈ రోజు ఉన్నారంటే దానికి కారణం కూడా మేమే. ఎందుకంటే ప్రతి అడ్డమైన ఏదో అని నమ్మడం మేము. ప్రతి అడ్డమైనోన్ని వచ్చి నేను గెలిస్తే మీకు ఇది చేస్తా, నేను గెలిస్తే మీకు అది చేస్తా అని చెప్పడము, ఆ పార్టీని నమ్మి మేము మోసపోవడము ఇదే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 12, 13 సంవత్సరాల్లో ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయంటే మనం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. 2 లక్షల ఉద్యోగాలని వీళ్ళు అన్నారు. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు. సరే కొత్తగా వచ్చే వాళ్ళు ఏదైనా చేస్తారా అంటే నమ్మే పరిస్థితి లేదు. పోనీ నిరుద్యోగులే ఎవరైనా ముందుకొచ్చి ఏదైనా పార్టీ పెడతారా అంటే అందుకు సరిపడా ఫండ్స్ మా దగ్గర ఉండవు. ఇట్లా చాలా సందేహాలు మా లోపల ఉండిపోయినాయి. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. కనీసము మద్దతు తెలపడానికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడానికి కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు కరువైపోయారు. ఇప్పుడు చూడండి, ఈ టైం పీరియడ్ లో ఇప్పుడు ఎవరైనా వెళ్తే నిరుద్యోగులు ఆల్రెడీ అందరం కూడా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు కాబట్టి ఒక వినతి పత్రం ఇద్దామన్నా తీసుకోవడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. భయం కనిపిస్తే వీళ్ళు మమ్మల్ని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. 2 లక్షల ఉద్యోగాల లెక్క అడుగుతారు, నిరుద్యోగ భృతి అడుగుతారు, విద్యార్థి భరోసాకారు అడుగుతాడు, ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతాడు. ఇదంతా అడుగుతారు కాబట్టి వీళ్ళకి కనిపించకపోవడమే బెటర్, వీళ్ళ దగ్గర కలవకపోవడమే బెటర్ అని చెప్పేసి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండి కూడా లేము అని చెప్పే నాయకులే ఎక్కువ ఉన్నారు. వినతి పత్రాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేని నాయకులు ఉన్నారు. ఆల్రెడీ ఇచ్చిన వినతి పత్రాలకు కూడా కనీసము సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లైబ్రరీ చైర్మన్లు వీళ్ళంతా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఈ రోజు. రైట్ ఆస్మా గారు. సంతోష్ నాయక్ గారు, ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఈ యొక్క నిరుద్యోగుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితిని మీరు ఎట్లా చూస్తారు? గుడ్ ఈవినింగ్ సంపత్ గారు. సో మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే జరుగుతున్న అన్యాయం కానీ స్టూడెంట్స్ పట్ల కానీ అలాగే యువత పట్ల కానీ జరుగుతున్న అన్యాయం మనందరూ చూస్తున్నాము. ఎందుకంటే ఎంతో మంది యువత ఇప్పటికీ కొట్లాడుతా ఉన్నారు. ఎంతో మంది యువత కూడా ఈరోజు జాబ్స్ల కోసం చాలా కొట్లాడుతున్న విషయం మనం అందరికి తెలిసిందే. కానీ ఇక్కడ ప్రభుత్వాలందరినీ నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. ఎవరైతే 10 ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలను ఎందుకు ఫుల్ఫిల్మెంట్ చేయలేకపోతున్నారు అనేది అడుగుతున్నాను. ఎందుకంటే మీరు గెలవడం కోసం దొంగ హామీలు ఇచ్చి ఈరోజు యువతను ఇబ్బంది పెట్టే రకంగా మీరు చేస్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. మీ స్వార్థం కోసము యువత భవిష్యత్తును నాశనం చేసే హక్కు మీకు ఎవరు కల్పించారు? అది ఎందుకు కల్పిస్తారు? ఎందుకంటే మీరు రానున్న సంవత్సరం లోపు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎందుకు మరి ఆనాడు మీరు రాహుల్ గాంధీకి కానీ, మీ సీఎం రేవంత్ రెడ్డికి కానీ, లేదనంటే బట్టి విక్రమార్క కానీ, లేదంటే ఎవరైతే పెద్దలు ప్లకార్డులు పట్టుకొని 2 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తామని చెప్పిన వారందరూ కూడా ఈరోజు మొహం దాచుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ బయటికి వస్తే యువత కొడతదో అనే భయంతో జనాల్లోకి రావడానికి కూడా చాలా మంది భయపడతా ఉన్నారు. ఎందుకు మరి ఆ రోజు మీకు తెలియదా? ఓట్లు అడిగడానికి వచ్చిన రోజు మీకు 2 లక్షల ఉద్యోగాలు పాసిబుల్ కావని చెప్పి మీకు తెలియదా? ఏ విధంగా మీరు ఆ రోజు కమిట్మెంట్ ఇచ్చారు? ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తామని కమిట్మెంట్ ఇచ్చారు? ఈ రోజు ఎట్లా ఉందనంటే పంట సాగు చేసి పండించిన రైతు దగ్గర నుంచి కొనుక్కున్నోడు
ఏం చెప్తున్నాడంటే ఈ పంటను నేనే పండించాను, నేనే చేశాను, ఈ అమ్మే అర్హత నాకే ఉంది అన్నట్టు ఉందన్నమాట. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు దాదాపు 60,000 ఉద్యోగాలు వాళ్ళు ఇస్తే, ఈరోజు వాళ్ళు ఇచ్చిన వాటికి వీళ్ళు జాబ్ కార్డ్స్ ఇచ్చి, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి, అదేదో హడావుడి పండుగ చేసి అపాయింట్మెంట్ లెటర్లు చేతిలో పెడితే వీళ్ళ ఖాతాలు వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? నేను సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ప్రభుత్వం ఏర్పట్టుకున్న తర్వాత ఇప్పటి వరకు యువతకు సంబంధించి ఎన్ని జాబ్స్ మీరు రిలీజ్ చేశారు? దానికి మీ దగ్గర లెక్కలున్నాయా? మీకు నిజంగా మీ దగ్గర లెక్కలుంటే ఈరోజు దిల్సుఖ్ నగర్ రండి. దిల్సుఖ్ నగర్ లో ఈ రోజు ఏదైతే జరుగుతా ఉందో, స్టూడెంట్స్ అందరూ రోడ్ పైకి వచ్చేసి అందరూ మాట్లాడుతా ఉన్నారో, సో వారి దగ్గరకు రండి. మీ లెక్కలను కానీ, మీరు ఇచ్చిన జాబ్స్ ని కానీ, అన్ని నోటిఫికేషన్స్ ని తీసుకొని వాళ్ళ దగ్గరకు రండి, కూర్చొని మాట్లాడదాం. ఎందుకు రావట్లేదు ఈ రోజు మీరు అంటే, మోసం చేసిన వాళ్ళు దొంగ చాటు మొహం వేసుకొని స్టూడెంట్స్ ముందు రావడానికి భయపడుతున్నారు, అంతే కదా? ఇప్పుడు మీకు ఏ మొహం పెట్టుకొని ఉందని చెప్పేసి ఇప్పుడు ఆస్మా గారు అన్నట్టు, ఆస్మా బేటీ అన్నట్టు, ఆస్మా బేటీ ఏమంటుందంటే, వస్తే కొడతాము, ఈసారి వస్తే దెబ్బలు పెట్టి దెబ్బలు తింటారు వాళ్ళు, ఎట్లా అంటే చెప్తుంది. తను చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే గాల్లో స్టార్స్ అంటే పట్టపగలే చుక్కలు చూపించారనమాట యువత అందరికి. అగో మేము రాగానే ఇగో 2 లక్షలు, ఇగో ఉద్యోగాలు, ఇగో నోటిఫికేషన్. ఎందుకంటే డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రెస్ మీడియా ముఖంగా కూర్చోబెట్టి ప్రెస్ ముంగట 19,000 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి, మీరు అందరు రెడీగా ఉండి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టండి అని చెప్తేనే కదా ఈ రోజు నుంచి పల్లెటూర్ల నుంచి జనాలు ఉన్న కాస్త అప్పో సప్పో చేసి వడ్డీలకు తెచ్చుకొని స్టడీ సర్కిల్లో కానీ, లేదంటే హాస్టల్ ఫీజులు కానీ, లేదంటే బుక్స్ కోసం కానీ, లేదంటే ఏదైతే కోచింగ్ సెంటర్స్లలో తీసుకుంటున్నారు వాటికి డబ్బులు కట్టి ఈరోజు ఇంటికి వెళ్ళలేక, మొహం చూపెట్టుకోలేక, తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఈరోజు ఒంటి పూట అన్నం తింటూ గుళ్ళల్లో లైన్ కడుతున్నారు. ఈ ఈ దుర్మార్గానికి కారకులు ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ కాదా? నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంది ఇదే, యువత మొత్తం కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంది ఇదే. 1,200 మంది ప్రాణాలు బలిదానాలు చేసిన తర్వాత ఏర్పరచుకున్న తెలంగాణలో స్టిల్ ఇప్పటికీ ప్లకార్డులు పట్టుకొని మాకు జాబులు కావాలని యువత రోడ్డు మీదకి వస్తుంది. దీనికి కారణం ఏంటి? ప్రభుత్వం కాదా? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం చెప్పకూడదా? ఎందుకంటే 1,200 మంది అమరవీరుల కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకొని కొన్ని వందలాది కుటుంబాల కోసము మంచి జరుగుతుందని చెప్పి భావించి ఆ రోజు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కదా. వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకున్నానికి ఈరోజు సమాధానం ఎవరు చెప్పాలి? ఈ రోజు శ్రీకాంత్ చారి గారు కాల్చుకొని పెట్రోల్ పోసుకొని చనిపోయాడే ఎందుకోసము? ఆయన లాంటి ఒక 10 మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని, ఆయన లాంటి ఒక 100 మంది యువతకు చేయూత కలుస్తుందని, ఆయన లాంటి వేలాది మంది కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. అసలు మనం తెలంగాణ తెచ్చుకుంది దేనికోసం? నీళ్లు, నిధులు, నియామకాల బేస్ మీదే కదా మనం తెలంగాణ కోసం కొట్లాడింది, అంతమంది ప్రాణాలు తీసుకుంది. మరి ఇంకా ఎందుకు తెలంగాణ సాధించుకొని 12-13 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికి ఎందుకు ఫ్లగార్డులు పట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్నాం మనము జాబ్ల కోసము? దీన్ని మార్చేవారు ఎవరు? ఇది ప్రభుత్వం ఇక్కడికే ఎండ్ అయిపోదు. ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు కూడా అడ్డమైన హామీలు ఇస్తారు. ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు అడ్డమైన హామీలు ఇస్తారు. దీనికి ప్రాపర్ గా సొల్యూషన్ అనేది లేదు. ఖచ్చితంగా మీరు నిజంగా చిత్తశుద్ధితోటి పనిచేస్తా ఉంటే గవర్నమెంట్ ఖచ్చితంగా మీరు కమిట్మెంట్ మేము ఎక్స్ట్రా అడగట్లేదు మిమ్మల్ని. మేము ఏమడుగుతున్నాము? కమిట్మెంట్ మీరు చేసిన ప్రెస్ ముఖంగా కమిట్మెంట్ చేసిన ఉద్యోగాలనే భర్తీ చేయండి అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు చెప్పిన ఉద్యోగాలు కూడా దానికి మించి కూడా ఉండొచ్చు, దానికి తక్కువ కూడా ఉండొచ్చు. కానీ మీరు చెప్పిన ప్రకారము 19,000 ఉద్యోగాలు ఉన్నాయని అన్నప్పుడు 19,000 ఉద్యోగాలు రిలీజ్ చేయండి. అంటే మీరు జిల్లాకి 4 నుంచి 5 ఉద్యోగాలు ఇస్తే ఎవరిని సంతోష పెట్టాలని చూస్తున్నారు? ఇక్కడ రిజర్వేషన్ అడ్డు వస్తుంది, ఇక్కడ తర్వాత రిజర్వేషన్ కేటగిరీ వైజ్ గా అడ్డు వస్తుంది. ఎవరికి ఇస్తారు? ఎవరికి పంచుతారు 5 జాబ్లు? ఎంతమంది కులాలకు, ఎంతమంది రిజర్వేషన్లకు పంచుతారు? దీనికి సమాధానం ఎవరి దగ్గర లేదు సార్. ఎందుకంటే కడుపు మార్చుకొని అక్కడ ఉండి చదువుతున్న వాళ్ళకి తెలుసు ఈ బాధ ఏంటో. అలాంటి వారి దగ్గరికి నాయకులు ఇప్పుడు వెళ్తున్నారు, కూర్చుంటున్నారు, సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఏం చేస్తారు అనేది ఆ దేవునికి తెలుసు తప్ప వాళ్ళ కష్టాలు తీరేటివి. అది ఇప్పటి నుంచి చూస్తుంది కాదు, నేను చదువుకుంటున్నప్పటి నుంచి ఇవన్నీ చూస్తా ఉన్నాను. నిరుద్యోగ అభివృద్ధి కానీ, నిరుద్యోగులు ఇప్పటికీ స్టిల్ బీటెక్ చదివి, ఎంటెక్లు చదివి ఇప్పటికీ కూడా ర్యాపిడోలు నడుపుకుంటా జనాలు బయట తిండి, హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి చేస్తా ఉన్నారు సార్. దీనికి సమాధానం ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పాల్సిందే. ఇది ప్రభుత్వం యొక్క దుర్మార్గపు చర్య. ఎందుకంటే ఇప్పుడు భారతదేశము పొలిటికల్ పావర్టీలో బతుకుతుంది సార్. అంటే రాజకీయ పేదరికంలో బతుకుతుంది. ఇదంతా భారతదేశము రాజకీయ పేదరికంలో నడుస్తుంది. ఏ విధంగా నడుస్తుంది రాజకీయ పేదరికం? భారతదేశంలో ఉన్న అత్యంత యువత ప్రపంచంలో ఏ దేశంలో యువత లేదు సార్.
కానీ భారతదేశంలో యువత ఉంది. కానీ రాజకీయాలలో మాత్రము యువతకు ప్రాధాన్యత లేదు. ఇప్పటికీ రాజకీయాల్ని ఏజ్ అయిపోయిన ఏలుకున్న వాళ్ళే ఏలుతున్నారు తప్ప యువత అనేది లేదు. యువత అనేది రాజకీయాల్లోకి వస్తే తప్ప ఈ మార్పు అనేది రాదు. అప్పటి వరకు మనం ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి, మీడియా డిబేట్లు పెట్టి మాట్లాడుకోవాల్సిందే.